దేవునికి స్తోత్రం. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 8వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోసే మనకు ఆజ్ఞాపించను కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ నైస్ డే. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో మనం యేసు యొక్క గొప్పతనం, ద గ్రేట్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఆయన దేవాలయం కన్నా గొప్పవాడని, దేవాలయపు బోధ కన్నా గొప్పవాడని, దేవాలయంలో ప్రకటించబడేటువంటి, బోధించబడేటువంటి, వివరించబడేటువంటి, వ్యాఖ్యానించబడేటువంటి ధర్మశాస్త్రం కన్నా గొప్పవాడని, దేవాలయములో బలుల ద్వారా పొందుకోబడేటువంటి క్షమాపణ కన్నా, దేవాలయ క్షమాపణ కన్నా గొప్ప క్షమాపణ ఆయన గొప్పవాడని, ఆయన క్షమాపణ గొప్పదని, ఆయన బోధ గొప్పదని, ఆయన క్షమాపణ గొప్పదని, ఆయన గొప్పవాడని మనం గత ఎపిసోడ్లో ఆలోచించడం జరిగింది. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. సమయంలో ఈ దినము మనం ప్రత్యేకంగా ప్రార్థించబోతున్నాం. అనారోగ్యంగా బలహీనతల్లో ఉన్న వారిని దేవుడు దర్శించినట్లుగా, అక్కడక్కడ కరోనా కేసులు పెరిగిపోతున్నాయని వినికిడి, కేసులు ఎక్కువైపోతున్నాయి. మనకన్నా తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసులు ఎక్కువైపోతున్నాయి. మనం 3వ వేవ్లో ఉన్నామో 4వ వేవ్లో ఉన్నామో నాకైతే తెలియదు, కానీ ఎన్నో వేవ్ అయినా పర్లేదు, దేవుడు అనుగ్రహించిన ఆయుష్ను మనం అనుభవించి తీరుతాం, దైవికమైన స్వస్థతను మనం అనుభవించి తీరుతాం. స్తోత్రం, హల్లెలూయా. సమయంలో తలలోంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని మన కార్యక్రమంలో ముందుకు సాగుదాం. ప్రార్థన, ప్రార్థన, స్తోత్రం. దయచేసి అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. చివరన నాతో కలిసి ఏకీభవించాము అనడానికి గుర్తుగా ఆమెనని పలకాల్సిందిగా కోరుతున్నాం. ప్రార్థన మధ్యలో దయచేసి కళ్ళు తెరిచి అటు ఇటు చూడొద్దు, ఛానల్ మార్చొద్దు. ప్రార్థనలో ఏకీభవించండి, ప్రభువుతో మాట్లాడదాం, కలిసి మాట్లాడదాం, కలిసి అది ఏకీభవించి ప్రార్థిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడైన మా దేవా, మహోన్నతుడా, మహాగణుడా, మీ నామాన్ని స్తుతిస్తున్నాం. మాకిచ్చినటువంటి మంచి దినము కొరకే మీకు వందనాలు. ఈ ఉదయకాలం లేచి తల తిరుగుతున్నో, బీపీ డౌన్ అయ్యి, లో బీపీ, హై బీపీ, ఇటువంటి సమస్యల్లో ఉన్న వారి కొరకు, షుగర్తో బాధపడుతున్నవాడు వారి కొరకు మీ సన్నిధానానికి వస్తున్నాం. టీబీతో బాధపడుతున్నవారు, దగ్గులతో, జలుబులతో, జ్వరాలతో, కోవిడ్తో బాధపడుతున్నవారు, ఇలా మా ప్రియులందరినీ మీ చేతిలో సమర్పిస్తున్నాం. వాళ్ళు పిల్లల రొట్టెను అనుభవించాలి, దైవికమైన స్వస్థతను అనుభవించాలి, డివైన్ హీలింగ్ అనుభవించాలి ప్రభువా. కనుక మా శాంతి టీవీ వ్యూవర్స్ అందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. శరీర రోగమైన, అది ఆత్మీయ వ్యాధి అయినా, యేసు గాయములు స్వస్థపరచును అని భక్తులు పాడినట్లుగా మీ కార్యములు జరిగించని ప్రభువా. తండ్రి, మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనాలు చేయిస్తున్నాం. ఇంకా వేరు వేరు చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నవారు, క్యాన్సర్స్తో బాధపడుతున్నవారు, వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. క్యాన్సర్ గడ్డల్ని కరువుదేయండి, అద్భుత కార్యము జరిగించండి ప్రభువా. మానసికమైన సమస్యలతో బాధపడుతున్నవారు, సైకలాజికల్ డిజార్డర్స్తో ఉన్నవారిని మీ చేతిలో సమర్పిస్తున్నాం. తండ్రి, మీకు వందనాలు, తండ్రి, మీకు వందనాలు, తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, మీ బిడ్డలను మీరు దర్శించమని, స్వస్థపరచమని అడుగుకుంటున్నాం. యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. స్తోత్రం. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 8వ అధ్యాయము
5వ వచనం. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. శాంతి టీవీ నెల్లూరు, శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. బెల్ ఐకాన్ నొక్కండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అంతేకాకుండా జిఎంసి సంతోష్ నెల్లూరు, గిడియోన్ మిషన్ చర్చ్, జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మీరు నోటిఫికేషన్లు పొందవచ్చు. గత దినాల్లో ఇచ్చినటువంటి ఆ సందేశాలు 300 పైగా సందేశాలు జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఎవ్రీ సండే మా స్థానిక సంఘంలో ఇచ్చేటువంటి లైవ్, మీకు ఫేస్బుక్ లైవ్, మీకు ఆ లింక్ దొరకాలంటే హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఫేస్బుక్ అకౌంట్కి మీరు ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాల్సిందిగా కోరుతున్నాం. తద్వారా ఆదివారం 10:30 నుంచి 10:40 నుంచి నేను ఇచ్చేటువంటి సందేశం 50 నిమిషాలు 1 అవర్ ఉన్నటువంటి మెసేజ్ మీరు లైవ్గా వినొచ్చు, రికార్డెడ్గా కాదు, లైవ్గా వినే అవకాశం ఉంది. కాబట్టి నన్ను కాంటాక్ట్ చేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. దేవుడు మీకు జరిగించినటువంటి స్వస్థతల గురించి మీరు సాక్ష్యాలు మీరు పంచుకోవచ్చు. రాబోయే దినాల్లో ఒకరిద్దరి చేత మెసేజ్కి ముందుగా సాక్ష్యాలు కూడా చెప్పిస్తే బాగుంటుంది నా ఆలోచన. చూద్దాం రాబోయే రోజులు ఎలా ఉంటుందో మరి పరిస్థితి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా. ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. వాడుక భాషలో కూడా చదవడానికి సిద్ధంగా ఉందా? నేను ఈలోపు టిపిటి అనగా ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమా నుంచి కూడా చదువుతాను. 8వ అధ్యాయము. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. 5వ వచనం. డజంట్ మోసెస్ లా కమాండ్ us to stone to death a woman like this? Tell us, what do you say we should do with her? స్తోత్రం, హల్లెలూయా. మోషే ధర్మశాస్త్రములో ఇలాంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపమని ఆజ్ఞాపించాడు. మీరేమంటారో అని అడిగారు. చాలండి సార్. స్తోత్రం. లేవికాండం 20వ అధ్యాయము 10వ వచనంలోను, ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 22, 23, 24 వచనాలు మనం గమనిస్తే అక్కడ ఇట్టి తప్పుని, ఇట్టి అపరాధాన్ని, ఇట్టి వ్యభిచారాన్ని చేసినటువంటి స్త్రీ పురుషుణ్ణి ఇద్దరిని సంహరించాలి అని రాయబడింది. స్తోత్రం. డజంట్ మోసెస్ లా కమాండ్ us to stone to death a woman like this? Man 2. Tell us, what do you say we should do with her? ఏం చేయాలి చెప్పండి. ఏదో ఒకటి చేయాల్సిందే. ధర్మశాస్త్రం చెప్పిన ప్రకారం ఏం చేయాలి? వాట్ టు డూ? ఇది మన ముందున్నటువంటి ప్రశ్న. స్తోత్రం, హల్లెలూయా. మన టైటిల్ కూడా చూడండి కాస్త డిఫరెంట్గా ఉంది. నో కామెంట్ అంటే వ్యాఖ్యానం వద్దు, నో కామెంట్. ఈ రోజుల్లో కామెంట్స్ బోల్డ్ ఉన్నాయి. ఫేస్బుక్లో కామెంట్స్, యూట్యూబ్లో కామెంట్స్. లైక్లు కొట్టడంతో సరిపోవడం లేదు, కామెంట్స్ చేస్తున్నారు. నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయి, పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ నో కామెంట్ చేయాలి కాదు, నో కామెంట్ అన్నట్టుగా ఉన్నటువంటి యేసు దృక్పథాన్ని, యేసు గురించి మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. ఇది యెహోవా వలన జరిగిన కార్యం. మా కనులకు ఆశ్చర్యకరం, మా కనులకు ఆశ్చర్యం. అవునని కానీ కాదని కానీ మేము అనలేం, ఎస్ అని కానీ నో అని కానీ మేము అనలేం. అనగా వీ కుడ్ నాట్ డేర్ టు కామెంట్ ఆన్ దిస్ సిచ్యువేషన్, ఆన్ దిస్ ఇన్సిడెంట్. ఈ సంఘటన గురించి మేము ఎటువంటి కామెంట్ చేయదలుచుకోలేదు అని వారు చెప్పడం. నా కుమారుడైన నీ అల్లుడైనటువంటి యాకోబుని తరుముకొని వెళ్తున్నావు, అక్కడికి వెళ్ళి అతని మీద ఆవేశపడద్దు, ఏం చేయొద్దు. అతడు నా దాసుడు.
నీవు అవునని కానీ కాదని కానీ ఏది మంచి కానీ చెడు కానీ మాట్లాడడానికి వీళ్ళు నో కామెంట్ అన్నట్టుగా ఉండు, మౌనంగా ఉండు, నోరు తెరవకు. భక్తిహీనులు ఎదుట నోటికి కళ్ళము లేదా చిక్కము పెట్టుకుందును అనుకుంటుని. ఎవడైనా భక్తుడని చెప్పుకుంటూ వాడు నోటికి కళ్ళం పెట్టుకోకపోతే వాడి భక్తి వ్యర్థమే అని దేవుని వాక్యంలో రాయబడింది. స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాలు. నో కామెంట్. కామెంట్ పెట్టామని కూడా ఆ కామెంట్ గురించి లేదా దానికి రెస్పాండ్ చేసేవాళ్ళు, దానికి మళ్ళీ స్పందించేవాళ్ళు, థ్యాంక్స్ చెప్పేవాళ్ళు, ప్రత్యుత్తరం ఇచ్చేవాళ్ళు లేకపోలేదు. స్తోత్రం. నీ కామెంట్లు కూడా చేస్తారు. అక్కడక్కడ ఫేస్బుక్లో చూస్తే కొన్ని కామెంట్లకి కొన్ని పోస్టులకి అసహ్యమైన కామెంట్స్ ఇస్తుంటారు. ఎందుకు చెప్తున్నానంటే నో కామెంట్ అన్నట్టుగా యేసు ప్రభు ఉండడం ఏంటి? యేసు ప్రభు నోరు ఎందుకు మోగబోయింది? యేసు ప్రభు ఎందుకు నిరుత్తరుడయ్యాడు? యేసు ప్రభు ఎందుకు నోరు తెరిచి మాట్లాడలేకపోయాడు? దీని గురించి మనం కొద్దిగా ఆలోచించబోతున్నాం. నో కామెంట్. మనం కూడా యేసు ప్రభు యొక్క మాదిరిని మనం ఫాలో కావాలి. అక్కడక్కడ రాజకీయ నాయకులు తెలివిగా ఏదైనా ఆ రిపోర్టర్స్ న్యూస్ ఛానల్ వాళ్ళు అడుగుతున్నప్పుడు సరే అండి, నో కామెంట్, నేను కామెంట్ చేయదలుచుకోలేదు ఈ విషయం అని వాళ్ళు పాస్ అవుతుంటారు, పక్క దాటిపోతుంటారు, లేదా దానిలోంచి బయటకు వచ్చేస్తుంటారు. యేసు ప్రభు నో కామెంట్ అన్నట్టుగా ఉండడానికి కారణం ఏంటి? అనగా యేసు ప్రభు మౌనంగా ఉండడానికి కారణం ఏంటి? ఆయన మోగవాడు కాదు, మాట్లాడగలిగినవాడు, అనర్గళంగా మాట్లాడగలిగినవాడు. 7వ అధ్యాయంలో మనకు తెలిసిన మాట, ఆయన మాట్లాడితే ఆకర్షితులు అవుతారు, ఆయన మాట్లాడితే వెళ్ళినట్టు పనిని మరిచిపోతారు, ఆయన మాట్లాడితే ఏవో కార్యాలు జరుగుతాయి, ఆయన మాట్లాడితే నిత్య జీవము కలుగుతుంది, ఆయన మాట్లాడితే జీవము కలుగుతుంది. ఇన్ని అనుభవాలు ఉన్నాయి. ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవరు ఎనడు మాట్లాడలేదు. యోహాను సువార్త 7వ అధ్యాయం 46వ వచనం. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాటలు 3 మాటలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. స్తోత్రం. నో కామెంట్ అన్నట్టుగా ఉన్నటువంటి ప్రభు. స్తోత్రం. మొట్టమొదటి విషయము 6వ వచనం, ఆయన మీద నేరం మోపవాలని ఆయన్ను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద ఏమో వ్రాయుచుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చదువుతున్నాను బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలోంచి 6వ వచనం చదువుతున్నాను. దే వర్ ఓన్లీ టెస్టింగ్ జీసస్ బికాస్ దే హోప్డ్ టు ట్రాప్ హిమ్ విత్ హిస్ ఓన్ వర్డ్స్ and accuse him of breaking the laws of Moses. But Jesus did not answer them. Instead, he simply bent down and wrote in the dust with his finger. స్తోత్రం. నిర్గమకాండం 31వ అధ్యాయము 18వ వచనంలో ఆయన వేలుతో రాయడాన్ని మనం చూస్తున్నాం. మరలా ఇక్కడ వేలుతో రాయడం. బెల్షస్సర్ కాలములో ఒక హస్తం మాత్రమే, అది గోడ మీద రాస్తున్నటువంటి రాతను అర్థం కాక తర్వాత దానియేలు దానికి ఇచ్చినటువంటి వ్యాఖ్యానం, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. స్తోత్రం. They said this is to test Jesus, so they could have some charge to bring against him. Jesus bent down and started writing on the ground with his finger. ఆ నేల పలక మీద తన వేలు బలపంతో రాస్తున్నాడు. నేల పలక అయిపోయింది, తన వేలు బలపం అయిపోయింది, తాను రాస్తూ ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. యేసు ఏమి రాశాడు, ఎందుకు రాశాడు అనేది ఒక మిస్టరీగా మిగలొచ్చు. కానీ అలా రాయడం అనేది అది మూర్ఖత్వం అండి, తప్పండి అనేటువంటి అవకాశం లేదు. స్తోత్రం. యేసు ఏది చేసినా దాంట్లో ఒక అర్థం ఉంది, అర్థవంతంగా చేస్తాడని మనం అర్థం చేసుకోవాలి. నో కామెంట్ అన్నట్టుగా ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను.
6వ వచనం మనం చదువుకున్నాం. ధర్మశాస్త్రముతో ఏకీభవిస్తున్నాడు కనుక ఆయన ఏం మాట్లాడలేదు. He was coinciding with the law of Moses. That's why he felt that there is no need of commenting. ధర్మశాస్త్రంతో ఆయన విభేదించడం లేదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో రాయబడింది, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తలైనను కొట్టివేటుకు వచ్చారని మీరు తలంచుచున్నారేమో. నో, దట్స్ రాంగ్. ధర్మశాస్త్రమును ప్రవక్తలు చెప్పిన మాటలు నెరవేర్చడానికి నేను వస్తున్నాను. టు ఫుల్ఫిల్ the words of the law and the prophets. స్తోత్రం. మొట్టమొదటి విషయం మనం ఆలోచిస్తున్నాం, ఆయన ధర్మశాస్త్రముతో ఏకీభవించాడు. ధర్మశాస్త్రంతో విభేదించడం లేదు. మన పరిస్థితి కూడా అంతే, మనం కూడా అంతే, ధర్మశాస్త్రంతో విభేదించడం లేదు. కానీ మనం ఏం చేస్తున్నాం? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో విశ్వాసం వలన మనము ధర్మశాస్త్రాన్ని కొట్టివేయుచున్నామా, నిరర్థకము చేయుచున్నామా? నో, దట్స్ రాంగ్ ఐడియా. అట్లా రాదు, అది కరెక్ట్ కాదు. మనం ఏం చేస్తున్నాం అని మనం ఆలోచిస్తే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది, మనం ఏం చేస్తున్నాం అంటే విశ్వాసాన్ని బట్టి. Do we then nullify the law because of what we say of faith? Of course not. Rather, we uphold the law. మనము లాని, ధర్మశాస్త్రాన్ని అప్హోల్డ్ చేస్తున్నాము, మనము కొట్టివేయడం లేదు. స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నటువంటి మాట, does emphasizing our faith invalidate the law? Absolutely not. Instead, our faith establishes the role the law should rightfully have. స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయము, ఆయన ధర్మశాస్త్రంతో ఎందుకు ఏకీభవిస్తున్నాడు? మోషే రాసింది కదా, మోషే రాసిన దాంతో ఈయన ఏకీభవించడం దేనికి? మోషే తన గురించి చెప్పాడు, మోషే ప్రవచనాత్మకంగా చెప్పాడు, మోషే ప్రార్థనాపూర్వకంగా ఉన్నాడు, దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడు కనుక సందేశాన్ని ప్రజలకు అందించాడు. అది ఒక నిత్య నిబంధనలాగా, ఇలాగా నిత్యమైన కట్టడలాగా ఇలాగా ముందుకు సాగుతూనే ఉంది. మోషేకేం తెలియదండి, మోషే వేస్ట్ అండి, మోషే కన్నా నేను గొప్పవాడిని, కాబట్టి ధర్మశాస్త్రం పక్కన పెట్టమని యేసుప్రభువు లేదు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనల్ని ఆశీర్వదించి కొద్దిగా గొప్పోళ్ళుగా మారామనుకోండి, స్తోత్రం, హల్లెలూయా, అప్పుడు ఏం చేయాలి? దేవుడు ఆశీర్వదిస్తే మన సోదరుల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సరే, ఏదేమన్నప్పటికీ ధర్మశాస్త్రముతో విభేదించకుండా ధర్మశాస్త్రంతో ఏకీభవిస్తున్నటువంటి అనుభవం కావాలి. దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. అనగా దేవుని నోట నుంచి వచ్చినటువంటి ఆ భావాలు, లేకపోతే ఆ వాక్యాల సారాంశము, లేకపోతే ఆ వాక్యాలే ధర్మశాస్త్రము అని అర్థం చేసుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, ఆయన ధర్మశాస్త్రంతో ఏకీభవించాడు. నువ్వు దేవుని మాటలతో ఏకీభవించాలి. నాకు ఇష్టమైన ఆహారము కంటే, నా స్వాభిప్రాయము కంటే నీ మాటను నేను ఎక్కువగా ఎంచి తిని అని 23వ అధ్యాయంలో యోబు భక్తుడు అంటాడు. స్తోత్రం, హల్లెలూయా. మన అభిప్రాయాలు కాదు, దేవుని యొక్క అభిప్రాయం కావాలి. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నటువంటి రెండవ విషయం, యోహాను సువార్త 7వ అధ్యాయం 51వ వచనం, అతడు ఒక మనుషుని మాట వినక మునుపును వాడు చేసింది తెలుసుకున్న మునుపును మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అని అడగగా, ఇక్కడ నికోదేము అడిగినట్టు ప్రశ్న మనకు కనిపిస్తుంది. ఆ ప్రశ్నకు సరైన ఆన్సర్ రాలేదు. ఎందుకు రాలేదు ఏంటి అనే దాంట్లో మనం ఇప్పుడు వెళ్ళలేదు. కానీ ఆలోచించాల్సిన విషయం, ధర్మశాస్త్రముతో ఏకీభవించే యేసు నో కామెంట్ అన్నట్టుగా ఉన్నాడు. రెండోది, ధర్మశాస్త్రపు తీర్పును గౌరవించేటువంటి యేసు. ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం.
మోషే ద్వారా అనుగ్రహించబడిన దేవుని వాక్యం. మోషే మాటలు కాదు ధర్మశాస్త్రం. మోషే మాటలు ఉండొచ్చు, మోషే జీవితం యొక్క ప్రస్తావన కూడా ఉండొచ్చు, కానీ అలాగని ధర్మశాస్త్రం మోషేకి సంబంధించింది కాదు, కీర్తన గ్రంథము దావీదుకు సంబంధించింది కాదు, సువార్తలు ఆ రచయితలకు సంబంధించినవి కాదు. స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, ధర్మశాస్త్రంతో ఏకీభవించాడు కాబట్టి నో కామెంట్ అన్నట్టుగా ఉన్నాడు. అన్నిటి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. రెండవది, ధర్మశాస్త్రపు తీర్పుతో ఆయన ఏకీభవిస్తున్నాడు. వెలిసూపును బట్టి కాక న్యాయమును బట్టి తీర్పు తీర్చండి, మీ ఇష్టానుసారంగా తీర్పు తీర్చొద్దు అని ప్రభువు చెప్పడాన్ని మనం గమనిస్తున్నాం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నటువంటి విషయం, మూడో విషయంలో కూడా వచ్చేద్దాం. ఇదే అధ్యాయంలో 6వ వచనం. స్తోత్రం. ఆయన మీద నేరమోపులని ఆయన శోధించు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వెలుగుతో ఏమో వ్రాయిచుండెను. యేసు ఏం రాశాడు? దాని గురించి రకరకాల అభిప్రాయాలు, స్పెక్యులేషన్స్ ఉన్నాయి. వాళ్ళ పాపాల గురించి రాశాడని, ఇంకా ఏదేదో రకరకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి. మూడో విషయము ధర్మశాస్త్రం యొక్క ఆరోపణను ఆయన గుర్తు చేశాడు. హీ రిమైండెడ్ ద అక్యూజేషన్ ఆఫ్ ద లా. నెంబర్ 1, హీ వాజ్ కోయిన్సైడింగ్ విత్ ద లా. రెండవది, హీ రెస్పెక్టెడ్ ద జడ్జ్మెంట్ ఆఫ్ ద లా. మూడవది, ధర్మశాస్త్రం యొక్క ఆరోపణను గుర్తు చేశాడు. హీ రిమైండెడ్ ద అక్యూజేషన్ ఆఫ్ ద లా. ధర్మశాస్త్రం యొక్క శాపము అని గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ధర్మశాస్త్రం యొక్క శాపం గురించి కాదు, ధర్మశాస్త్రం యొక్క ఆరోపణ. ఇట్ క్లెయిమ్స్ దట్ సో అండ్ సో ఈజ్ అ సిన్నర్, సో అండ్ సో దట్ అండ్ దిస్ ఈజ్ సిన్ అని ఇలా ధర్మశాస్త్రం చేస్తున్న విషయాలు మనం మర్చిపోకూడదు. హల్లెలూయా. యేసు ప్రభు ధర్మశాస్త్రముతో ఏకీభవిస్తున్నాడు, ధర్మశాస్త్రపు తీర్పును గౌరవించాడు. వెలుచూపు వలన కాదు అంటున్నప్పుడు విశ్వాసం వలన జరగాల్సిన పని. వెలుచూపు వలన కాదు, ఆంతర్యపు చూపు వలన, ఆత్మీయ చూపు వలన అని మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా, స్తోత్రం. మనం ఆలోచిస్తున్నట్టు మాట, ధర్మశాస్త్రము యొక్క తీర్పును ఆయన గౌరవించాడు. మూడో విషయము, ధర్మశాస్త్రం యొక్క ఆరోపణను ఆయన గుర్తు చేశాడు. ఏదో రాస్తున్నప్పుడు అది బహుశా తమ గురించి రాస్తున్నాడేమో అన్నట్లుగా. ఆయన మౌనంలో కూడా ఒక సందేశం ఉంది. ఆయన మౌనం కూడా మాట్లాడుతుంది. ఆయన మౌనం కూడా మనస్సాక్షిని గద్దిస్తుంది. ఆయన మౌనము మనల్ని మనం చేసినట్టు తప్పును ఒప్పుకునేటట్టు చేస్తుంది. స్తోత్రం. యేసు మాట శ్రేష్టం, యేసు మౌనం కూడా మరింత శ్రేష్టమే. యేసుకు సంబంధించిన సమస్తము శ్రేష్టమే. స్తోత్రం. నో కామెంట్ అంటున్నామంటే దేని గురించి మాట్లాడకూడదని కాదు దాని అర్థం. దేవుడు నోరిచ్చాడు, మనం మాట్లాడాలి, కానీ అనవసరమైన వాటిని మనం మాట్లాడడానికి వీల్లేదు. వినుటకు వేగిరపడాలి, కోపించుటకు, మాట్లాడుటకు నిదానించేవాడుగా ఉండాలి. ఎలా ఉన్నాం మనంతా రివర్స్ అయిపోయాం. మనం స్తోత్రం. మాట్లాడుటకు, కోపించుటకు త్వరపడతాం, కానీ వినడానికి మాత్రం వేగిరం చూపించం. వినడానికి మాత్రం వీలంత వరకు ఆలస్యం చేస్తాం. అవతల వ్యక్తికి మాట్లాడే అవకాశం మనం ఇవ్వం. స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువులాగా ధర్మశాస్త్రం పట్ల మన దృక్పథం ఉందా? మోషే కన్నా జ్ఞాని అయినటువంటి యేసు ప్రభు అయినప్పటికీ దేవుని ద్వారా, తన తండ్రి ద్వారా అనుగ్రహించబడినటువంటి
ఇయ్యబడినటువంటి ధర్మశాస్త్రాన్ని ఆయన ఏ విధంగా చూశాడనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే యోహాను సువార్త 7వ అధ్యాయం 19వ వచనంలో రాయబడింది, మోషే మీకు ధర్మశాస్త్రం ఇయ్యలేదా, ఆయనను మీలో ఎవడును ఆ ధర్మశాస్త్రమును గైకొనడు. మోషే మీకు ధర్మశాస్త్రమును ఇవ్వలేదా, ఆయనే కదా ఇచ్చింది అన్నట్టుగా ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నో కామెంట్ అని చెప్పగలిగిన స్థితిలో, ఒక కామెంట్కి 100 కామెంట్లు చెప్పగలిగిన, 100 జవాబులు చెప్పగలిగిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఏదో రాస్తూ ఆయన యొక్క మౌనాన్ని పాటించడానికి కారణం అర్థం చేసుకోవాలి. ఇది మాట్లాడాల్సిన విషయం కాదు, ధర్మశాస్త్రం తేల్చాల్సిన విషయం. నువ్వు నేను మాట్లాడాల్సిన విషయం కాదు, ఇది వాక్యం తేల్చాల్సిన విషయం. స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. సమయంలో దయచేసి తల్లోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు. నో కామెంట్ అనేటువంటి టైటిల్తో ఉన్నటువంటి సందేశం ద్వారా మీరు మాతో మాట్లాడారు. మేము కూడా మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తులాగా నో కామెంట్స్ అన్నట్టుగా ఉండగలటూ సాయం చేయండి, నెమ్మదిగా ఉండగలటూ సాయం చేయండి. హల్లెలూయా, స్తోత్రం. ప్రభువా, మీకు వందనాలు. నీవి లోకంలో ఉన్నప్పుడు ధర్మశాస్త్రంతో ఏకీభవించావు, ధర్మశాస్త్రపు తీర్పును గౌరవించావు. అంతేకాకుండా ధర్మశాస్త్రం యొక్క ఆరోపణను గుర్తు చేశావని. కాబట్టి కీర్తనాకారుడు చెప్పినట్లుగా నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉంది. కీర్తనాకారుడు ప్రార్థించినట్లుగా నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు గ్రహించినట్టు నా కనులు తెరువమనేటువంటి ప్రార్థనలు, ఈ అనుభవాలని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. స్తోత్రం, స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా, స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.